ఇప్పుడు యోగా అనేది అందరు చేస్తున్నారు, కానీ అందరు చేసినట్టు కాకుండా నా ఓన్ ఐడియాతో నేను జీవిస్తున్నాను. దాని రిజల్ట్ నేను భవిష్యత్తులో అనుభవిస్తాను. అంటే ఏదన్నా మనల్ని మోసం చేయొచ్చు కానీ బాడీ మోసం చేయదు. తర్వాత ఆహారానికి యోగాకి సంబంధం ఉందంటే ఉంది. ప్రస్తుతం మనం ఆ చర్చలో పడట్లే. సో నాకున్న ఒకానొక శారీరక సమస్య వల్ల నేను ఎటువైపు వచ్చింది అంటే నాకు ఒక పర్టికులర్ ఏరియాలో నొప్పి ఉండేది. 22 సంవత్సరాలు దాన్ని విట్నెస్ చేసిన, అదేమిటో తెలియదు. దానికి ఏకైక కారణం ఏంటంటే అందరికీ ఇలా నిద్రలు వేస్తే నొప్పి ఉంటుందేమో అనుకునేవాడిని. 22 years తర్వాత తెలిసింది అది నా ఒక్కడికే ఉందని. అది మెడిసిన్ ద్వారా పోదని తెలిసింది. దానికి ఒక పిల్లు వేసుకుంటే నొప్పి తెలియకుండా చేస్తుంది. సో అక్కడ పుట్టింది నాకు ఈ ఆలోచన, ఈజ్ దెర్ ఎనీ వే యూ కెన్ యూజ్ బాడీ టు సెట్ యువర్ బాడీ. అంటే శరీరాన్ని మాధ్యమం చేసుకుని శరీరాన్ని లిబరేట్ అవ్వచ్చా? సో దానికి ఇనిషియల్గా చిన్నప్పుడు శిశు మందిర్ కాబట్టి సూర్య నమస్కారాలు. అది ఎలా ఉంటుంది మెకానికల్, ఒక సూత్రం 1 2 3, ఆ తర్వాత 4, తర్వాత 5, ఆ తర్వాత 6 7 8 మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇలా విభజించడానికి కారణం ఎదుటి వ్యక్తికి అర్థం చేయించడం కోసం. నిజానికి ఇన్ ఎంటైరిటీ ఇట్స్ వన్ మూమెంట్. డివైడ్ చేస్తున్నది మన అర్థం చేసుకోవడం కోసం. సో ఇనిషియల్గా సైకిల్ దొక్కేవాడు ఎట్లయితే గట్టి పట్టుకోవాలి, రాయి మీద కూర్చోాలి, కాంచి దొక్కాలనుకుంటాడు, దిస్ ఈజ్ ఎలిమెంటరీ. నిజంగా సూర్య నమస్కారాలు అర్థం చేసుకోవడం అంటే ఈ భంగిమలు బట్టి పట్టడం కాదు, కదలికని అర్థం చేసుకున్నాం. అసలు కదలిక అంటే ఓన్లీ ఫిజికల్ రియాలిటీలో జస్ట్ బాడీని కదిలియడం కాదు, దానికి శ్వాసకి నీ ఆలోచనలకి ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అలా గనక చేస్తే సూర్య నమస్కారాలు ధ్యాన పద్ధతి అవుతుంది. ఇది నాకు ఎట్లా ఇంట్రొడ్యూస్ అయ్యింది? బికాస్ ఆఫ్ తైచి. ఆ తైచిలో 3 ప్రిన్సిపల్స్ చెప్తారు. ఇది ఎప్పటి నుంచి అంటే 2005 నుంచి నడుస్తుంది ఈ కథ కన్సిస్టెంట్గా. ఆ 3 పద్ధతి: బ్రీత్ ఫ్రమ్ అబ్డమన్, ఇదొకటి. అంటే నీ యొక్క శ్వాస బెల్లి నుంచి ఉండాలి, ఛాతి నుంచి కాదు. ఇప్పుడు మన ఇండియన్స్ చెక్కే అన్ని బుద్ధుడి యొక్క బొమ్మలు ఛాతి విశాలంగా ఉంటాయి. చైనా వాళ్ళ బుద్ధుడి బొమ్మలన్నీ కూడా పొట్టలా ఉంటాయి. దానికి కారణం అది ఉష్ణమండల ప్రాంతాలన్నీ కూడా చెస్ట్ బ్రీతింగ్, శీతల ప్రాంతాలంతా కూడా స్టమక్ బ్రీతింగ్. ఇది ఒక యూనివర్సల్. సో వాళ్ళు ఏం చెప్తారు తైచిలో, యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ బ్రీతింగ్ స్టైల్. యోగాగిక తర్వాత ఇప్పుడు ఇది కదలాలి, ఛాతి కదలు. ఇప్పుడు నాకు నిద్రలోను మెలకులను ఛాతి బ్రీతింగ్, చెస్ట్ బ్రీతింగ్, ఇది అబ్డమన్ బ్రీతింగ్. ఇది ఒకటి. రెండవది, నడుస్తున్నప్పుడు ఫిజికల్ ఎనర్జీ వాడొద్దంట. ఎంత ఇంపాసిబుల్ కదా. ఎట్లా నువ్వు నడుస్తున్నావు అంటేనే యూ హ్యావ్ టు యూజ్ ఫిజికల్ ఎనర్జీ. సో జస్ట్ నువ్వు ఒక ఏమంటారు, జస్ట్ నీ పేస్లో హాయిగా నడవమని చెప్తారు అనమాట. సో దిస్ ఇస్ తైచి వాక్. ఓషో జీవితకాలం చేసిన తైచిని. అంటే ప్రతి కదలికలో కూడా రిథం ఉండేట్టు చూస్తారు. అంటే హార్ష్ మూమెంట్స్ ఉండవు. ఎగ్జాంపుల్ ఇలా ఉన్నా ఇలా తిరగకుండా తల ఇలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, ఆర్క్లో తిరుగుతుంది. ఆర్క్ ఇప్పుడు నేను ఇట్లుంది, చెయ్యి ఇట్లా అయింది, దీని వెనక ఇలా అయినా రావాలి, ఇలా అయినా రావాలి, ఇలా వచ్చి ఇలా ఏదో రావాలి. దేర్ ఈజ్ సమ్ ఆర్క్ మూమెంట్. ఇప్పుడు పిల్లి కదిలినా, లేచినా, కూర్చున్నా, పరిగెత్తినా ఆర్కే ఉంటుంది తప్ప హడావిడి ఏమి చేయదు. అందుకే వాటి మెటబాలిజంలో ఏ మార్పులు రావట్లేదు, డిస్టర్బెన్స్ ఏమి లేదు. ఇది ఒకటి. ఈ తైచి నేను చాలా కాలం ప్రాక్టీస్ చేసిన. అందులో ఈ అబ్డమన్ బ్రీతింగ్తో పాటుగా 24 పోస్చర్ తైచి ఉంటుంది, 48 పోస్చర్ తైచి ఉంటుంది, అట్లాగే 108 పోస్చర్ తైచి ఉంటుంది. సో అది ప్యూర్లీ మెడిటేటివ్ అన్నట్టు. అంటే నీ భంగిమలు, నీ కదలికలు అత్యంత నిదానంగా ఉండాలి, హార్మోనియస్గా ఉండాలి, స్పీడ్ కాకుండా పేస్లో ఉండాలి. ఎగ్జాంపుల్, ఇట్లా. సో యూ హ్యావ్ టు మూవ్ వెరీ స్లో. ఎప్పుడైతే కదలికలు స్లో అయినాయో మనసు నిలిచిపోవడం నేను మొట్టమొదటిసారి గమనించింది.
ఇప్పుడు మీరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీ చెయ్యి ఇట్లా అత్యంత నెమ్మదిగా మీరు కదిలిస్తే ఒక ఆర్క్లో ఇంకా మీ మైండ్ ఖచ్చితంగా స్టిల్ ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు జస్ట్ మీరు ఈ అరచేయిని ఇటు నుంచి ఇటు తీసుకురండి స్లోగా. అసలు కోపం ఉన్నది ఏమున్నది, ఎంత సింపుల్. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు ధ్యానాశ్రమాల్లో. చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. అంటే దేనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామో అది సింపుల్గా దొరుకుతుంది ఇక్కడే. టెస్ట్ చేసి చూడమే తర్వాయి. ఇప్పుడు సూర్య నమస్కారాలు, తర్వాత తైచి. ఇంకొకటి నేను చేసింది ఏమిటంటే లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఒక పీరియడ్. ఇదంతా ప్రతి ఒక్కటి 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు లేదా 1.5 years అట్లా. అంటే ఏం చేసినా కన్సిస్టెంట్గా దాని యొక్క అంత చూడటం. అది నాకు 100% తెలియాలి. థియరిటికల్ కాదు, ప్రాక్టికల్. లాంగ్ డిస్టెన్స్ 10 kilometers చేసేవాళ్ళు. నేనా 12 kilometers. ఆ తర్వాత ఇంకా హైయెస్ట్ అంటే ఒక 20 kilometers అట్లా పరిగెత్తేవాడిని. సో దానికోసం ఇదేదో నాకు 2 ఇన్స్పిరేషన్ ఉన్నారు. క్రిస్టఫర్ మెక్డోవల్ అని ఆయన ఒక బుక్ రాశాడు, బార్న్ టు రన్ అని. అందులో తారాహుమారా అనే ఒక జాతి గురించి చెప్తాడు అనమాట. తారాహుమారా వాళ్ళు చెప్పులు వేసుకోరు, కొండల్లో ఉంటారు. టమాటాలు కావాల్సిన కూడా 90 kilometers పరిగెత్తుకొని తెచ్చుకుంటారు. వాళ్ళు కూర్చుంటారు లేదా పరిగెడతారు, నడవడం ఆపేశారు. ఇది నేను చేసి చూసిన. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి బాడీలో. ఎగ్జాంపుల్ నేను కూర్చున్నా, నీళ్ళు తాగాలి, నడవడం లేదు అంటే ఫాస్ట్ పరిగెత్తారు. ఇది కావాలనిపించుకుంటారు, నడకలేదు ఇంకా. అసలు మీరు చేసి చూడండి, బాడీ ఎక్స్ట్రాడనరీ ఫిట్నెస్ వస్తుంది. ఎవడైనా చేసి చూడొచ్చు, కానీ కొంచెం పిచ్చి ఉండాలి. ఆడెవడో క్రిస్టఫర్ మెక్డోవల్ చెప్తే నేను చేయడం ఏంది, నేను కన్విన్స్ అయిన వాడితోటి. ఇప్పుడు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేసేవాడు 40 kilometers పరిగెత్తాలి. వీళ్ళు అలసిపోయేట్లా ఉంటుంది కదా, ఒకసారి వీళ్ళని తీసుకెళ్ళాడంట. వీళ్ళు ఆ గీత దాటినాక పరిగెడుతూనే ఉన్నారంట ఇంకా. అంటే వాళ్ళకి గీత దగ్గర ఆగాలని తెలియదు, అదొకటి. రెండోది వాళ్ళు ఇట్లా లేచారంటే స్టార్ట్. ఇట్లా ఎప్పుడైనా చేసి చూడొచ్చు. ఫాస్ట్ పరిగెడతారు అంటే ఒక రిధంలో పరిగెడతారు. అదర్ రిధంలో ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా అంటే అందుకోవడం, దీనివల్ల నీకు రిఫ్లెక్సెస్ ఉంటాయి చాలా. మరి నడక అనేది దరిద్రం. ఎందుకంటే జంతువులు వేగంగా నడవవు, మెల్లగా నడుస్తాయి లేదా పరిగెడతాయి. దేర్ ఇస్ నో ఫాస్ట్. ఇప్పుడు మన పార్కులో జనాలు చేసేదంతా అబద్ధం. ఎప్పుడు ఫాస్ట్ వాక్ చేయొద్దు అసలు. ఇట్ ఇస్ అగైనెస్ట్ యువర్ మెటబాలిజం. కానీ జనాలకు ఎట్లా చెప్తాం, సావన్నాడు మనకి అవసరం లేదు. ఇద్దరు మెల్లగా నడువు. ఇప్పుడు లావు తగ్గైన వాళ్ళకి వచ్చింది చిట్కా, కొంచెం గట్స్ ఉంటేనే చేయొచ్చు. ఇప్పుడు తైచిలాగా నువ్వు అత్యంత మెల్లగా ఇలా నడుస్తున్నావు అంటే నీ బాడీ మూమెంట్స్ చాలా కంప్లీట్ స్లో డౌన్ అయినాయా. ఇప్పుడు ఒక 4 hours నడువు, కానీ ఆపొద్దు. ఇంకా ఆఫ్టర్ 2 hours ఒక మిరాకిల్ జరుగుతుంది. నడిస్తే తప్ప తెలియదు. ఇది నీ బాడీ మొత్తం హీట్ అవుతుంది. యు సీ దట్. స్లోగా తిరగడం వల్ల నీ హోల్ అణువు మెల్లగా వాకింగ్ మోడ్లోకి వస్తాయి. దే గెట్ యాక్టివేటెడ్. ఆ తర్వాత నువ్వు నడిచిన తర్వాత అట్లే నువ్వు ఇంకో 2 గంటలు కొనసాగిస్తే మెల్లగా కొవ్వు బ్యూటిఫుల్ కరుగుతుంది. ఇట్ బర్న్స్. నువ్వు జీవితకాలం మళ్ళీ లావు కావాలంటే మీరు మామూలు నడక చెప్తున్నారా, దాంట్లో మళ్ళీ ఏం లేదు, మామూలు నడక. స్లోగా ఎక్కువసేపు మనదేంది క్విక్ అయిపోవాలి, 1/2 గంట వాక్. ఇది కాదు అక్కడ. ఇలా గనక ఎవరైతే బరువు తగ్గుతాడో వాడు జీవితంలో బరువు పెరగడు. ఎందుకంటే ద కోర్ మెటబాలిజంలో చేంజ్ వచ్చింది, సూపర్ఫిషియల్ కాదు. అట్లా ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు లైఫ్లో ఇంకేమేం చేయొచ్చు. తర్వాత ఎక్సర్సైజ్ నాకు అసలు నచ్చలేదు. జిమ్కి వెళ్ళినా అంత వేస్ట్ అనిపించింది, అంటే వెరీ సూపర్ఫిషియల్. అక్కడి నుంచి నేను ఒక మాస్టర్ వచ్చాడు హైదరాబాద్. నేను అతన్ని కన్విన్స్ చేసి అతను నేర్పించాను అన్నాడు. హీ గేవ్ మీ 4-5 classes. ఆ తర్వాత నాకు వాళ్ళ ఇన్స్టిట్యూట్ వీడియోస్ ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి. కానీ దానికి కూడా బ్రీతింగ్, న్యాచురల్ బ్రీతింగ్ చేస్తూ హౌ యూ మూవ్ యువర్ బాడీ అనేది ఒక సైన్స్.
సో కంప్లీట్గా ఆ చిత్రంను పూర్తి చేసేసరికి నీకు చాలా యు సీ దట్ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా మనసు కూర్చోబెట్టుకోకర్లే. సో దాన్ని వాళ్ళు వాకింగ్ మెడిటేషన్ అని పిలిచారు. అంటే నీ కదలికలో కూడా స్థిరంగా ఉండటం అనేది నాకు అక్కడ పరిచయం అయింది. ఇప్పుడు ఇదంతా ఓకే, ఇప్పుడు కొంత నాలెడ్జ్ వచ్చింది. నేను తర్వాత అనిపించింది సూర్య నమస్కారాలు లేకపోతే తైచి ఇవన్నీ వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ దేశాల్లో ఎస్టాబ్లిష్ అయినాయి. కానీ బాడీ నాది యూనిక్. ఈజ్ దేర్ ఇన్ ఎనీవే ఐ కెన్ హ్యావ్ మై ఓన్ యోగా. ఇది నాకు వచ్చిన మొట్టమొదటి ఒక రిమార్కబుల్ థాట్. నిజానికి ఎవరి కోసం ఎంతసేపు నేను సూర్య నమస్కారాలు చేస్తున్నా, పతంజలి యోగా. అసలు ఎవరి యోగా? పతంజలి యోగా పతంజలి చేసుకోవాలి, రీసా యోగా చేసుకోవాలి. అది ఏమిటి అసలు? అక్కడ నాకు మొట్టమొదటిసారి ఎంక్వైరీ మొదలైంది అన్నట్టు. అంటే ఎలాగూ యోగా ఉంది, యోగ భంగిమలు తెలుసు, మరి ఎక్స్ట్రీమ్స్ అతిగా ఉంచడం కాదు. ప్రకృతిలో అతి ఎప్పుడు లేదు, మోడరేట్గా. ఆ కదలికల్లో ఒక బ్యూటీ ఉంది, ఒక హార్మోని ఉంది, అంతవరకే. మళ్ళీ బాడీని అతిగా ఉంచి సర్కస్ ఫీట్లు చేయడం కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఇట్లా కూర్చుందా, ఇంకో గంట సేపు కూర్చుందా, ఏ ఇబ్బంది లేకపోతే యూ హ్యావ్ యోగిక్ బాడీ, అంతే కదా. ఇప్పుడు నేను అసలు ఏ భంగిమలో నా బాడీ స్థిరంగా కూర్చుంటుంది అనే ఒక ఎంక్వైరీ ఎవరికి చెప్పేవాడిని కాదు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇప్పుడు కూర్చొని వర్క్ చేసుకుంటున్నా, ఏ ఇంటికి వెళ్ళినా సరే హాయిగా ఒక భంగిమలో కూర్చొని పని చేసేవాడిని, పెయింటింగ్ వేసేవాడిని. వాడు అనుకునేవాడు వీటిలో కూర్చొని చేసుకుంటాడు అంతే. నేను చూస్తున్నది ఎంతసేపు ఉంటుంది. ఇది ఒక తరహా హఠయోగం లాంటిది. తర్వాత ఇప్పుడు నేను కొన్ని కొత్త విషయాలు డిస్కవర్ చేసిన తర్వాత నాకు చాలా గొప్ప గొప్ప పుస్తకాలు కనిపించినాయి. అంటే మనం పుస్తకాలు చదివితేనే మనకు జ్ఞానం ఏమి రాదు, కానీ మనలో జ్ఞానం ఆవిష్కరించబడ్డ తర్వాత పుస్తకాల్లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు అని తెలిసింది. ఇప్పుడు ఈ కాలు తీయకుండా మిగతాదంతా నేను ఏమేం చేయొచ్చు. ఈ కాలు తీయను, ఇప్పుడు నేను నెక్స్ట్ 4 hours పని చేస్తున్నా, ఈ కాలు టచ్ చేయను, ఇంకా ఆ కాలు అలాగే ఉంది, సో ఒకటి స్థిరంగా ఉంటూ మిగతా దాన్ని వాడుకో. దట్స్ వాట్ యోగా డస్. దిస్ ఈస్ ద కోర్ ప్రిన్సిపల్. ఎగ్జాంపుల్, నీవు ఈ భంగిమలో ఉన్నావు లేదా ఈ భంగిమలో ఉన్నావు. ఇప్పుడు నీ 2 చేతులు ఫిక్స్ చేసినావు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఫిక్స్ అయిన దాన్ని 100% ఫిక్స్ చేయి, కదిలేదాన్ని 100% కదిలించు. నువ్వు మధ్యన స్థిరంగా ఉంది నీ మైండ్. ఇప్పుడు ఇట్లా ఉంది. ఇప్పుడు యోగా ఏం చేసినా ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయి. ఇట్లా పెట్టావు, నెక్స్ట్ ఇట్లా పెట్టావు, చేతులు ఫిక్స్ అయిన చేతులు ఇట్లా అయిపోయింది. ఇంకా ఏం చేయొచ్చు? చేతులు ఫిక్స్ చేస్తున్నా. సో ఇది ఫిక్స్ అవ్వడం వల్ల మిగతాది ఏం చేయొచ్చు తెలుస్తుంది. మన ఇల్లు కట్టినప్పుడు ప్లాట్ ఫిక్స్ చేస్తాం మనం, అది ఫిక్స్ అయితే ఇల్లు ఫిక్స్ అయినట్టు. ఇప్పుడు ఆఫీసర్స్ వచ్చి రోజుకు గజం అటు ఇటు చెప్తున్నారు అనుకో, నువ్వు ఎడగడతావు, ఫిక్స్ చేయి. ఈ ఫిక్స్ చేసిన తర్వాత ఎన్ని భంగిమల ఆవిష్కారం అయితే నీకే తెలుస్తుంది, బికాజ్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్. అప్పుడు నీకు పుస్తకాలు అక్కర్లేదు. ఇప్పుడు నేను చేసే భంగిమల పేర్లు కూడా ఉండవు యోగాలు. నేను దానికి రకరకాల పిల్లి బిత్తిరి భంగిమ, కుక్క భంగిమ ఏదో పెట్టుకుంటాను. నేను తైచిలో అట్లా ఉంటాయి. హార్స్ టేల్ పోస్చరు, కాకి ముక్కు పోస్చరు. సో భంగిమకు గొప్ప పేరు పెట్టినంత మాత్రాన దానికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నట్టుగా, జస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా, అంతవరకే, అంతే. ఇప్పుడు ఇంకా ఏమేం చేయొచ్చు? ఫిగర్ అవుట్ చేయి, నీకే తెలుస్తుంది, నీ బాడీ చెప్తుంది. ఇది కూడా వచ్చింది. చేతులు తీయలేదుగా, చేతులు ఫిక్స్ చేయట్లేదు. బాగుంది కదా. అసలు సినిమాలో హీరో ఇట్లా మాట్లాడితే ఎంత బాగుంటుంది. అయిపోయిందా? ఇప్పుడు చూడు, చేతులు తీయలే, చేతులు అక్కడే ఉన్నాయి. ఎన్ని భంగిమలు ఉన్నాయి చూడు. ఇప్పుడు దీనికి పేర్లు రాయాలంటే నీకు బుక్ సరిపోదు. దీన్ని ఏమంటావు ఇప్పుడు ఈ భంగిమలు?
అది చేసి దీన్ని ఏమంటారు ఇప్పుడు ఎనీథింగ్ ఈజ్ యోగా, ఎవ్రీథింగ్ ఈజ్ యోగా. దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టాండ్. మొత్తం బాడీలో పార్ట్స్ అన్ని మూమెంట్లో ఉన్నాయి. కంప్లీట్. కాకపోతే సిమెట్రిక్లో చేసుకుంటూ పోవాలి. జల్దీ అట్లే అసలు ఇది నాకు చిక్కిన తర్వాత చాలా విషయాలు తెలిసినాయి. ఫిక్స్ సంథింగ్ అండ్ యూజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను చెప్పినవి స్లో పేస్లో చేస్తే నీ జీవితకాలం అంతా యోగా చేయొచ్చు. అన్ని విషయాలు ఉన్నాయి. చూడు ఫిక్స్ చేస్తున్నా తీయాలి. నీ నిద్రలో గొప్ప క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది. బికాజ్ యూ నో హౌ టు ఫిక్స్ థింగ్స్. నీకున్న పరుపు, నీకున్న యాంబియన్స్లో బాడీ ఫిక్స్ చేయడం తెలుస్తుంది. నువ్వు మైండ్ పరంగా అలజడిలో ఉండినప్పటికీ బాడీ నిద్రపోతూ ఉంటాం చూస్తాం. బాడీకి సంబంధం లేదు, నీ మైండ్తో తెలుస్తుంది. అంటే ఊరికే కాళ్ళు గీయడాలు అట్లేముండదు. బాడీ ఇట్లా పెట్టినవా కానీ మైండ్ యాక్టివ్గానే ఉంటుంది. బాడీ హాయిగా నిద్రపోతుంది, మైండ్ సినిమా చూస్తుంది. ఏమైనా చేసుకోని, మైండ్కి ఏం సంబంధం? అనవసరం ఎందుకు రెండింటికి పెళ్లి చేయాలి ఊరికి? బాడీ లిబరేట్ అయిపోయింది మైండ్ నుంచి అని తెలుస్తుంది. బికాజ్ యూ ఫిక్స్డ్ ఇట్. నీ చిన్న సాధన వల్ల. ఇప్పుడు ఈ చేతులు ఫిక్స్ చేసినావు. నెక్స్ట్ చూడు ఇంకేదైనా ఒక్కటి చూపిస్తా. అంటే ఎలా ఫిక్స్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసినా కదా. ఇప్పుడు దీన్ని చూసి భంగిమ ఫిక్స్ చేసి ఏం చేయొచ్చు? ఇట్లా కూర్చొని పెయింటింగ్ వేయచ్చా? ఇది కూడా భంగిమనే. ఆ తర్వాత ఇలా కూర్చోవచ్చు. ఇట్లా కూర్చోవచ్చు. యాక్చువల్లీ యూ కెన్ సిట్ లాంగ్. అంటే నీకు ఏ అలసట ఉండదు. ఇప్పుడు ఇదంతా యోగానే కదా. నాకు పడిపోతుంది, తల తిరిగిపోతుంది నాకైతే. 2005 నుంచి అంటే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఈ అంటే నేను ఒంటిగా చేస్తాను యోగా. ఒక చిన్న పిల్లవాళ్ళు నేను దానికి ఒక పేరు పెట్టాను. ఐ డోంట్ రియలీ కేర్ వెదర్ ఐ గెట్ హెల్త్ ఆర్ నాట్. దట్ ఈస్ నాట్ మై కన్సర్న్. నా హోల్ కన్సర్న్ ఏంటంటే ఐఎమ్ ట్రైయింగ్ టు ఎంజాయ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మై బాడీ. దట్ ఈస్ యోగా. నేను అక్కడ ఫిక్స్ అంటే హెల్తీగా నేను ఉన్నాను. ఇది చేయడం వల్ల హెల్త్ వస్తే కండిషనల్ అయింది. సో మై యోగా ఈజ్ అన్కండిషనల్. నేను హెల్తీగానే ఉంటూ నా శరీరాన్ని అటు ఇటు తిప్పుతాను. ఇప్పుడు యోగుల భంగిమలు ఇట్లా పుడతాయి. ఎంత బాగుంది అసలు. ఇంతవరకు ఏ యోగి ఇట్లా కూర్చోలేదు. ఎంతసేపు కూర్చోవచ్చు. ఏం చేసినా సరే మర్చిపోకు కౌంటర్. ఆల్వేస్ చూస్ ద కౌంటర్ పోజ్. న్యూట్రల్ అవుతుంది బాడీ. అయితే ఎవరి బాడీని వాళ్ళే టెస్ట్ చేసుకో. ఎన్నో భంగిమలు ఉన్నాయి. ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు యోగా ట్రైనర్స్ బాడీని చూసి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఈ యోగా నాకు తెలియదు అబ్బా. మీకేమన్నా తెలుసు అట్లా? అట్లా ఇవ్వలేదు. ఎక్కడ గుంపు ఉందో అక్కడ సజెషన్ ఉండదు, ఏముండదు. జస్ట్ కోర్స్ ఉంటుంది. పోనీ మీరు అట్లా ట్రై చేయగలరు వేరే వాళ్ళని చూసి చెప్పొచ్చు. అది చెప్పాను నీకు. అందుకని 5 భంగిమలని 5 అది కూడా లాస్ట్ అదే చెప్పి ముగిస్తా. ఇప్పుడు ఎంత బాగుంది. తర్వాత ఒకటే భంగిమని వాడుకొని నువ్వు ఇప్పుడు సరదాగా ఉన్నావు, నీకు కొంచెం పొట్ట ఖాళీ ఉంది, ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నావు. సో నీ బాడీనే నీ మాట వినడం స్టార్ట్ అవుతుంది మెల్లగా. అంటే నువ్వు ఎట్లున్నా కూడా యూ ఫీల్ హ్యాపీ. అంటే భంగిమ వల్ల నీకు రిలాక్స్డ్గా భంగిమలు ఉంటాయి.
ఏ భంగిమలో కూర్చున్నా. నేను లూజ్ టాక్ అని ఒక ఎపిసోడ్ ఉంది, పాకిస్తానీ ఎపిసోడ్. అందులో ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. అది 22 నిమిషాలు ఉంటుంది. ఒక భంగిమ ఫిక్స్ చేసి ఇంత కూడా కదలకుండా ఆ ఎపిసోడ్ చూసేవాడు. ఇది వరకు తెలియదు నేనేం చేస్తున్నాను. ఎగ్జాంపుల్ అది పెట్టి ఇట్లా కూర్చో, 22 నిమిషాలు ఇట్లా ఉంటుంది. చూసేవాళ్ళు అంతసేపు చూడరు కదా, వాడికి ఏదో యోగా చేసుకుంటున్నారు. ఇంకా ఒకసారి అంటే పరాకష్ట అంటే హాయిగా చిన్నపిల్లలు మోకలో పడుకుంటారు చూసినావా, ఏంటి బాడీ మీ కంట్రోల్లోకి వచ్చిందని ఆనందమా, లేక బాడీ రిలాక్స్ అవుతున్నందుకు ఆనందమా? రిలాక్స్ అనే ఉంది బాడీ, దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. రిలాక్స్ వల్ల వచ్చిన ఆనందం. నీ కదలికలో ఎంత హాయిగా ఉన్నావో ఇప్పుడు అంతే హాయిగా. ఇది ఎట్లా చెప్పడం, ఎంతకంటే చెప్పని కదా కదా, అంటే ఎలా ప్రూవ్ చేయడం. ఇప్పుడు ఎన్ని చేసినా స్పెషల్గా అలసట కానీ ఏమీ లేదు, హాయిగా. నాకైతే ఆహా నా బాడీ నా కంట్రోల్లోకి వచ్చిందని ఆనందం వస్తుంది. సో రకరకాలుగా. తర్వాత బాడీకి ఏదైనా నొప్పి ఉంటుంది కదా, నొప్పిని వాడుకొని నొప్పి నుంచి బయటపడవచ్చు. నేను ఎప్పుడు కోరుకుంటాను నా బాడీకి ఏదైనా ప్రాబ్లం రావాలి, స్మాల్ ప్రాబ్లం. అప్పుడు దానివల్ల ఒక ఎరుక వస్తుంది, నువ్వు దాన్ని బయటపడవచ్చు. ఇప్పుడు నేను ఎక్కడన్నా కదా. ఇంకోటి ఒక గొప్ప మిరాకిల్ జరిగింది అసలు. ఇది 2000 ఈ గదిలోనే మొట్టమొదటిసారి అనుభూతి అయింది దాన్ని. 2015-16 నాకు గుర్తులేదు. నేను టీ తీసుకొస్తాను ఇట్లా కిషన్జీకి, కాదు జారింది. ఇంత భయం లేకుండా నా బాడీ దానంతకు అది రిలాక్స్ అయిపోయింది. టక్కుని లేచి నిలబడి నేను మళ్ళీ ఇచ్చాను తప్ప ఫస్ట్ టైం ఆగిపోయినా మొదటిసారి నా జీవితంలో. సంథింగ్ హ్యాపెన్. బాడీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నోసారి స్లిప్ అయినా కానీ ఎప్పుడు స్లిప్ కాలేదు. పిల్లిని వెట్లేసినా నిలబడుతుంది అట్లా. తెలిసింది దానికి, అది తెలిసిపోయింది. అంటే బాడీ ఎట్లా నిలబడాలో తెలిసింది. రెండోది, పడుతున్నప్పుడు పరిపూర్ణంగా పడడం ప్రాక్టీస్ చేసిన. నేను కామారెడ్డి వెళ్తున్నప్పుడు అదొక అనుభవం అయింది. బండి మీద పోతున్న స్లిప్ అయింది. మొట్టమొదటిసారి జస్ట్ బండితో పాటు పడి దొరలేను తప్ప అస్సలు నన్ను నేను కాపాడుకోవాలని కానీ ఏమి ఆలోచించలేదు. మొట్టమొదటిసారి జరిగింది అట్లా. అంటే అంత ఎరుకలు. బండితో పాటు దొరికి అట్లా పడిపోయాను. పడి అట్లాగే ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నా. తొందరగా ఉంది, ఎందుకంటే భయమే లేదు. మళ్ళీ లేచి బండి స్టార్ట్ చేసుకుని కామెరెడ్డి వెళ్ళిపోయినా తప్ప ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ అది. అంటే దాని మరకలు కానీ అమ్మా ఏమైపోతుంది ఏం లేదు అసలు. అండ్ వెన్ యువర్ బాడీ ఈజ్ కనెక్షన్ విత్ కాస్మోస్, అది అట్లా కదులుతుంది అట్లా. తర్వాత ఇప్పుడు ఇంట్లో చేసే 5-6 భంగిమలని చెప్పినా కదా. అంటే కూర్చొని చేసేది, నిలబడి చేసేది, పడుకొని చేసేది, బోర్లా చేసేది, ఉల్టా చేసేది, ఏదన్నా ఒక 5 భంగిమలు తీసుకోవాలి ఎవరైనా. ఇంకా మిగతా యోగా బాడమే చేయాలి. ఈ 5 భంగిమలను నెక్స్ట్ సంవత్సరం పాటు కొనసాగించాలి. తర్వాత బాడీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేయొచ్చు. నిద్ర లేవగానే మన బాడీ అంగీకరించదు. ఒక్కొక్కసారి 10-10:30 ప్రాంతంలో ఒక 2-3 అవర్స్ ఆఫ్ కదలికల తర్వాత బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది అందరికీ. సో ఎప్పుడైనా చేసుకుంటున్నది మన ఛాయిస్. అందులో నేను సజెస్ట్ చేసే 5 భంగిమలు ఏంటంటే, ఒకటి నిలబడి మెల్లగా గట్టిగా చేతులు పైకి లాగి ట్రై చేయాలి అట్లే ఉండడానికి. మళ్ళీ ట్రై చేయాలి అట్లే ఉండడానికి. చాలు. నెక్స్ట్ ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ మెల్లగా చేతులు పైకి పెట్టి ఎంతవరకు వస్తే అంత స్కాన్ యువర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు వచ్చినప్పుడు నీకు పెయిన్ వచ్చింది, గుర్తుపట్టు. ఈ భంగిమ ఇక్కడి నుంచి ఎంత దూరం ఉన్నాయి చేతులు, ఇక్కడ పెయిన్ లేదు, ఇక్కడ పెయిన్ వస్తుంది మోకాళ్ళ దగ్గర. ఫిగర్ ఇట్ అవుట్. నెక్స్ట్ నువ్వు మెల్లగా ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ వస్తుంది పెయిన్, తెలుసుకో. నెక్స్ట్ ఒక 3 months తర్వాత అక్కడ పెయిన్ ఉంటుంది.
అంటే యు ఆర్ స్కానింగ్ యువర్ బాడీ ఎవ్రీడే. ప్రతి భంగిమ ఒక స్కానింగ్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు సేమ్ ఫస్ట్ కాళ్ళు పట్టుకోవాలి. ఇది వచ్చిందా ఇట్లా పట్టుకోవాలి. ఇది కూడా వచ్చిందా ఈజీ ఆనియాలి, ఈజీ ఆనియాలి. ఇది కూడా వచ్చిందా 2 ఆనియాలి. వచ్చిందా ఇంకా మోచి ముందుకు అనాలి. తల స్ట్రైట్ ఉండాలి. ఇది ఒక 3-4 మంత్స్లో మెల్లగా బాడీలో ఉన్న కొవ్వు అంతా ఆటోమేటిక్ కరిగించుకుంటుంది. తర్వాత ఎవరైనా ఏ వయసు వాళ్ళని చేయదగ్గది హాయిగా ఇట్లా పెట్టుకు. ఇది ఎడమ వైపు, తలపుడి వైపు. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంబడే ఇట్లా చేస్తారు. అట్లా కాకుండా ఒక రిథమ్ ప్యాటర్న్ ఉంది. మూమెంట్. తర్వాత ఇగో ఈ స్లో మూమెంట్స్లో చాలా రిథమ్ ఉంది. అంటే నువ్వు హాయిగా నెమ్మదిగా బాడీని ఇది కొంత కంట్రోల్ వచ్చిన తర్వాత ఒక 21 days పెట్టుకోవాలి. ఎవ్రీ మినిట్ యోగా నడుస్తుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి లేస్తున్నావు, ఉత్తగా లేస్తలేవు, యోగ భంగిమల సారంలో లేస్తావు అన్నట్టు. అంటే నువ్వు ఇలాగైనా లే, అంటే ఎవ్రీవేర్ యోగా ఉంది. నువ్వు ఇప్పుడు పైకి వెళ్ళాలి, టక్కుని లేచి అనవసరం బాడీని ఇబ్బంది పెట్టకు, మంచిగా ఎంజాయ్ చేయి. అంటే ఇట్లా పోయి ఇప్పుడు ఊసరి వెళ్ళి తిరుగుతారు అట్లా. ఇది కొంచెం పిచ్చి ఉండాలేమో, అంటే కొంచెం పిచ్చి ఉండాలి, టైం ఉండాలి కదా. తర్వాత ఇలా చేస్తూ ఉండగా ఇప్పుడు అంటే నీకు చాలా చోట్ల బ్యాలెన్స్ దొరుకుతుంది. ఇది నీకు కంప్లీట్గా బాడీ మీద ఒక కమాండ్ వచ్చిన తర్వాతనే నీకు ఈ తరహా బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్. ఏది ఎట్లా కూర్చుంటాం అది ఒక్క కాలు. తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే నీకు యోగా క్లాసెస్ లాగా చెప్తున్నారో వాళ్ళు భంగిమల్లో విభజించవలసిందే. దాని నుంచి బయటపడి చచ్చే వరకు యోగా. ఇది నా సూత్రం. ఇది చచ్చే వరకు నీ యోగా. ఎలా బాడీ ఉంటే అలా యోగా. పొట్ట నొప్పి ఉంది, పొట్ట నొప్పి విరుగుడికి యోగా. నీ మైండ్ చెప్తుంది. నేను చాలాసార్లు ఏకాంతంలో కొన్ని పిచ్చివన్నీ చేస్తా. ఓన్లీ నాకు ఇన్స్టింక్టివ్గా చెప్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ ఇట్లా కూర్చొని ఏదైనా ఇట్లా గుంజి పట్టి ఇట్లాంటి ఒక్కొక్కసారి అది బాడీలో ఉన్న ఏదో దానికి న్యూట్రల్ చేస్తుంది అన్నట్టు. అది నా ఒక్కడికి తెలుస్తుంది. ఇప్పుడు వీరాలు చెప్పాను అదేం భంగిమ, దానికన్నా శాస్త్రం ఉందండి. అసలు ఏ శాస్త్రం లేదు, నన్ను వదిలేయండి స్వామి. ఇది నేను చెప్పేది నా సావేదో నేను చేస్తా. సో మై బాడీ ఈజ్ టెల్లింగ్ సంథింగ్, ఐఎమ్ లిజనింగ్. అది అర్థమైందా? బాడీ కూడా చెబుతుంది ఇక్కడ. సో ఇంకా ఓపిక ఉంటే ఇది కూడా చేయొచ్చు. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇట్లా కూర్చొని వచ్చిన స్వింగ్ చెప్తున్నా. అంటే ఇప్పుడు అనుకుంటే సంవత్సరం తర్వాత మేనిఫెస్ట్ అవుతుంది అట్లా. తర్వాత ఏదన్నా సినిమా గినిమా చూస్తారు కదా, ఫిక్స్ వన్ పోస్చర్, దృష్టి పెట్టు పోస్చర్ మీద. సినిమా చూస్తున్నప్పుడు బాడీలో ఏం జరుగుతుందో గమనించుకోండి. ఎగ్జాంపుల్ ఈ కాలు తిమ్మిరి ఎక్కింది, ఎక్కని భయపడ. కాసేపటికి మెటబాలిజం ఏం చేస్తుంది, నీ బాడీలోకి మళ్ళీ రక్తాన్ని పంపిస్తుంది. చాలా బ్యూటిఫుల్. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ భంగిమకి యాక్టివిటీకి పోయేలోపు మేక్ షూర్ ఏ యోగ భంగిమల సహాయం వల్ల నువ్వు నడవగలుగుతావు. నెక్స్ట్ దానికి 100 మార్గాలు ఉంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఉంది, ఇది తీసి ఇట్లా ఉండి ఒక 5 seconds 10 seconds టైం తీసుకో. ఆ తర్వాత హాయిగా వెళ్తావు. ఇట్లా లేచిపోతావా, ఈ ఛాయిస్. అట్ట కాకుండా ఈ భంగిమ నుంచి కొన్ని హాయిగా చిన్నపిల్లలాగా కాసేపు ఆడుకొని అసలు మనుషులు ఆట పరిచిపోయింది. సంవత్సరాలు అయిందో అట్లా. నేను చేస్తా కానీ కాళ్ళు వంగుతాయి. ½ an hour కూర్చున్నారు సార్. పడుకొని చేయడం కొంచెం పర్వాలేదు.
కానీ సో ఇప్పుడు ఇంతసేపు చేసిన అలసట ఉండదు, బాడీ పెయిన్స్ ఉండవు. ఇంకా అప్పుడు ఆ యోగా కండిషన్స్ ఏవో ఉన్నాయి, అవి అప్లై అవసరం లేదు అసలు. ఇప్పుడు నిలబడదు బాడీ, పిచ్చెక్కిపోతుంది అసలు. బాడీ అంటే రేసా లైట్ వెయిట్ అసలు మా స్ప్రింగ్ లాగా నా బాడీలో అన్ని పట్టుపోయాయి అక్కడ. ఇప్పుడు లాస్ట్ అంటే రిఫ్లెక్సెస్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేనంటే ఈవెన్ ఎట్ టైమ్ ఆఫ్ డెత్ అంటే ఐ వాంట్ టు సీ నా బాడీ ఎలా ఉంటుంది అనేది. అది ముసలికి కావచ్చు, ఏమన్నా కావచ్చు, బట్ కదలికల్లో ఒక స్పష్టత ఉంటుంది. ఇక్కడ నిరంతరం దాన్ని పాలిష్ చేస్తుంది. తల్లో ఉన్నాయండి మొత్తం వెళ్ళిపోయింది కిందకి. అందుకే బ్రెయిన్ అంత బాగా షార్ప్. అంటే రకరకాలు చేసుకోవచ్చు. సర్కస్ అనుకున్నాను అంటే సర్కస్ కాదు, ఇట్లా ఎంజాయ్ చేయండి బాడీ తోటి. చాలా మనం ఎంతసేపు పక్కోళ్ళ బాడీని ఎంజాయ్ చేయాలనుకుంటాం, ఇదే ప్రాబ్లం. పక్కోళ్ళ బాడీతో ఎంజాయ్ చేస్తే సంసారం, నీ బాడీతో నువ్వు ఎంజాయ్ చేస్తే సన్యాసం.